ధీరజ్, నమస్తే ధీరజ్. మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రశాంత్ కిషోర్ గారు తను లీడర్ కాదు, జస్ట్ ప్రొవైడర్ అనేసి అన్నాడు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ అనే ఇది తను ఓడిపోయినప్పుడు కూడా హౌ హీ టుక్ తన ఆ ఓటమిని కూడా ఎలా జీర్ణించుకున్నాడు అనే దాన్ని లీడర్గా మనం అందరూ చూస్తున్నాం. యాజ్ ఎ లీడర్గానే మనం ట్రీట్ చేస్తున్నాం. ఏంటి మన ప్రశాంత్ కిషోర్ యొక్క థాట్స్ ప్రొవైడర్ అని అనడంలో ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ లీడర్ అండ్ ప్రొవైడర్? తన తన థాట్స్ ఏమని అనుకుంటారు ధీరజ్? వంశీ, ఇప్పుడు మన ఇంగ్లీష్ పదంలో ప్రొవైడర్ అంటే ఏంది? ప్రొవైడర్ అంటే ప్రొవైడ్ చేసే అతను. ఇప్పుడు అమెరికాలో మనం చూస్తే డాక్టర్ని ప్రొవైడర్ అంటారు. డాక్టర్ని ప్రొవైడర్ అంటారు. ఇప్పుడు ఆ సర్వీస్ బట్టి, ఆ ఇండస్ట్రీ బట్టి, సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ప్రొవైడరు ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇండస్ట్రీలో ఉన్నారో ఆ గూడ్స్ని ప్రొవైడ్ చేసేవాడు ప్రొవైడర్ అంటారు. ఇప్పుడు ఈ డెమోక్రసీలో లీడర్ అయితేనే నువ్వు ప్రొవైడ్ చేయగలుగుతావు. నువ్వు నేను ప్రొవైడ్ చేయగలుగుతామా? ముఖ్య ఉద్దేశం. రెండోది, ప్రశాంత్ కిషోర్కి ఎందుకు ఈ డౌట్ వచ్చిందంటే అతను చేసేది ప్రొవైడ్ చేసేది సర్వీసెసే. అతను చేసేది స్ట్రాటజిక్ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ప్రొవైడర్కి లీడర్కి ఆయన ఆలోచన అక్కడే ఉండిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీని 10 ఏళ్లలో ఈ స్థాయికి, దేశంలోనే అత్యుత్తమ ఉన్న పార్టీల్లో ఒకటి వైసీపీగా 10 ఏళ్లలో ఆయన తీసుకురాగలిగినాడు. రెండోది వంశీ, ఆయన లీడర్ కాకపోయిందంటే పార్టీ పెట్టిన 3 నెలల్లో 5 లక్షల మెజార్టీతో ఒక ఎంపీ స్థానాన్ని గెలవడం అంటే జనాల్లోకి ఆయన వెళ్ళాలి, పార్టీ సింబల్ వెళ్ళాలి. అవును. ఒక పార్టీ సింబల్ని అంత తక్కువ సమయంలో జనాల్లోకి తీసుకొని పోయి 5 లక్షల మెజారిటీ ఎంపీ సంపాదించాడంటే లీడర్ కాకపోతే ఇంకేమవుతారు? కరుడు కట్టిన చంద్రబాబు నాయుడు లాంటి 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకున్న వీళ్ళని ధీటుగా ఎదుర్కొని ఒక వ్యక్తి అటు కాంగ్రెస్ని ఇటు టీడీపీని 10 ఏళ్ళు పార్టీని నడిపించినాడు కాబట్టి అతను లీడర్. తను లీడర్ అయినాడు కాబట్టి ఇప్పుడు తనకు తెలుసు ఎవరికి ఏ సర్వీస్ ప్రొవైడ్ చేయాలనేసి. ఇప్పుడు ఒకవేళ మధ్యతరగతి వాళ్ళకి ఏ విధంగా మనం ప్రొవైడ్ చేయాలి, ఇప్పుడు బిలో ప్రాపర్టీ లైట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనం ప్రొవైడ్ చేయాలి, అవి తెలిసిన వ్యక్తిగానే ఇవన్నీ చేయగలుగుతున్నాడు అని అనిపిస్తుంది. కాబట్టి నేను అనుకున్న విధానంలో లీడర్ కాబట్టే ప్రొవైడ్ చేయగలుగుతున్నాడు. నువ్వు నేనైతే ప్రొవైడ్ చేయలేము. ఉత్త ప్రొవైడర్కి ఆలోచన శక్తి కూడా రాదు. ఈయనకి లోతుగా జనాల గురించి తెలుసు కాబట్టి జనానికి ఏది ఉపయోగమో ఏది అవసరమో ఆ పాదయాత్రలో, సుదీర్ఘమైన పాదయాత్రలో ఆయన తెలుసుకోగలిగినాడు. కాబట్టే ఈ నవరత్నాలు తీసుకురాగలిగినాడు. అవన్నీ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు అందిగలుగుతున్నాడు. చేయకుంటే అప్పుడు చేయలేదంటారు. ఇప్పుడు చెప్పిన మేనిఫెస్టో చేస్తున్నాడు కాబట్టి ఇతను ప్రొవైడే చేస్తున్నాడు అంటాడు. సో ఇది ఒక ద్వంద్వ వైఖరి. అతన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ధీరజ్.